గాడ్ ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారి ఇంట్లో విడుదల. ఎందుకనంటే ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, దేవుడు మనకు వెళుతూ ఒక వెపన్ ఇచ్చి వెళ్ళాడు. ఆ వెపన్ ప్రార్థన వారియర్స్గా, ప్రార్థనా పరులుగా నీ జీవితంలో నిన్ను శోధించే ప్రతి ఆటంకాన్ని, ప్రతి శోధనని, ప్రతి చింతని, ప్రతి కలతని నీవు ప్రార్థన ద్వారా దేవుని యొక్క అధికారమును కలిగి, ఆ అధికారముతో నిన్ను శోధించే ఏదైతే ఉందో దానిని అధికారముతో నువ్వు విడుదల పొందుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా మన కొరకు ఇంకొకరు ప్రార్థన చేస్తారు అనుకోవటము అది కరెక్ట్ కాదు. నీవు ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ జీవితంలో అనేకమైన గొప్ప మార్పుని నీ జీవితంలో చూస్తావు. నీ పిల్లల గురించి ప్రార్థన చేయి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి, నీ యొక్క ఉద్యోగం గురించి ప్రార్థన చేయి, నీ సమస్యల గురించి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే సమస్తము అన్ని వాటికి విడుదలని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువుని ఎప్పుడైతే సిలువ మరణముకు వెళ్లే ముందు యేసు ప్రభు శిష్యులతో ఏమంటాడు, కొద్దిపాటి కూడా సమయం కూడా మీరు ప్రార్థన చేయలేరా? అంటే ఏంటి? ప్రార్థనలో శక్తి ఉన్నది. పేతురుని ఎప్పుడైతే చెరసాలలో ఉంచినప్పుడు సంఘమంతా ఏకమై ప్రార్థించినప్పుడు ఏమైంది? పేతురు విడుదల పొందుకుంటాడు. అలాగే ప్రార్థన అనే దాంట్లో ఒక గొప్ప విడుదల ఉన్నది. అందుకని ప్రభు ఎప్పుడు ఏం చెప్తాడంటే, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అందుకనే మీరు మీ జీవితంలో మిమ్మల్ని శోధించే ప్రతి సమస్య గురించి మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ప్రార్థన కనుక మీరు చేస్తే మీ జీవితంలో సమస్యలన్నిటికీ విడుదల దొరుకుతుంది. మిమ్మల్ని సమాధానముగా, మిమ్మల్ని ప్రతి విషయంలో, అన్ని విషయములలో కూడా మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని నెమ్మదముగా ఉండే జీవితాన్ని జీవింప చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. మీరు ఈ రోజు నుంచే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ఈ ప్రార్థన నుంచి ఈ రోజు నుంచే మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ వెళ్ళాలి. అందరికి వెళితే ప్రార్థన అనేది చేయడం ప్రారంభిస్తారు. ప్రార్థన ద్వారా గొప్ప విడుదలను మీ జీవితంలో పొందుకుంటారు. నా సహోదరి, నా సహోదరుడా, ప్రార్థన చేయకుండా విడుదల కావాలంటే రాదు. సంఘానికి రాకుండా విడుదల రావాలంటే రాదు. వాక్యాన్ని నువ్వు పరిశోధించకుండా విడుదల రమ్మంటే రాదు. ఇవి చేయకోకుండా నాకు విడుదల కావాలి, దేవుడు నన్ను ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు నా వైపు ఎందుకు చూడట్లేదు, దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదు అనుకుంటా ఉంటారు. కానీ ఇవన్నీ నువ్వు ముందు చేసి నువ్వు చూడు, దేవుడు నీ జీవితంలో నీకు తెలియకోకుండానే నీకు గొప్ప విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీకు తోడే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.